హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్ గురించి చెప్పాలి అని అంటే థియరీ లేకుండా కేవలం ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి థియరీని సిలబస్ని కవర్ చేయడమే నా ఉద్దేశంతో ఛానల్ పెట్టాను. ఎస్ఎస్సి, సీజీఎల్, ఐబీపీఎస్, పీఓ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్ కవర్ అయ్యేలాగా ఇంగ్లీషు, పాలిటీ, మ్యాథ్స్, జీకే, రీజనింగ్ ఇవన్నిటి కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఫస్ట్ ఫోకస్ అంతా జిఎస్, ఇంగ్లీష్ మీద పెట్టాను. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ 6 ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ తీసుకొచ్చాను. ఈ వీడియోస్ చూస్తే మీరు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా టైర్ 2 లెవెల్లో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్వి, చాలా హార్డ్గా ఉంటాయి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ట్రై చేయండి ప్లేలిస్ట్కి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. సో ఇంకా డిలే చేయకుండా మనం స్టార్ట్ చేద్దాము పార్ట్ 6ని. లెట్స్ గెట్ ఇన్ టు పార్ట్ 6 అండ్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద యూజ్ ఆఫ్ యానిమల్ పవర్ ఈజ్ నౌ కన్సిడర్డ్ బై మెనీ పీపుల్ టు బీ ఆర్కేయిక్ అండ్ ఇన్ఎఫిషియంట్. ఒకసారి మళ్ళీ చూడండి. ద యూజ్ ఆఫ్ ద యానిమల్ పవర్ ఈజ్ నౌ కన్సిడర్డ్ బై మెనీ పీపుల్ టు బీ ఆర్కేయిక్ అండ్ ఇన్ఎఫిషియంట్. ఓకే, చూసారు కదా. మనం ఇందులో ఎర్రర్ ఎక్కడుందో మీరు గెస్ చేయండి. నేనైతే ఆల్రెడీ కనిపించేసింది. ఈ గెస్ వచ్చేసి ఆర్టికల్కి సంబంధించిన ఎర్రర్ అనమాట. ఇక్కడ ఆర్టికల్ ద యూజ్ ఆఫ్ ది యానిమల్ పవర్, ఇక్కడ ద అనేది ఉంది కదా, ఈ ద అనేది ఉండకూడదు. ద యూజ్ ఆఫ్ యానిమల్ పవర్ అనేది ఉండాలి కామన్గా. అంటే జనరల్ టర్మ్ మాట్లాడుతాను, స్పెసిఫిక్ యానిమల్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఓన్లీ ద యూజ్ ఆఫ్ యానిమల్ పవర్ అనేది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ గెట్ ఇన్ టు ఆన్సర్. ఓకే, ద యూజ్ ఆఫ్ ద యానిమల్ పవర్, రిమూవ్ ద బిఫోర్ ద యూజ్ ఆఫ్ యానిమల్. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ద యూజ్ ఆఫ్ యానిమల్ పవర్ ఇస్ నౌ కన్సిడర్డ్ బై మెనీ పీపుల్ టు బీ అన్ ఆర్కేయిక్ అండ్ ఇన్ఎఫిషియంట్ వే. అంటే యానిమల్ పవర్ని యూజ్ చేయడం అంటే ఎద్దుతో పొలం దున్నించడం అనేది ఎప్పుడో పాత పద్ధతి, ఇప్పుడు అది కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్రేట్ కల్చర్ ఆఫ్ హాస్పిటాలిటీ ఆఫ్ స్పానిష్ ఈజ్ వెల్ నోన్. స్పానిష్ వాళ్ళ యొక్క అతిదేవోభావ స్వభావం చాలా గొప్పది అని అర్థం అనమాట క్వశ్చన్ ప్రకారం. కానీ ఇందులో ఎర్రర్ ఉంది. ఎక్కడ ఉంది? ఎందుకంటే నో ఎర్రర్ అనే ఆప్షన్ ఇవ్వలేదు మనకి ఆప్షన్స్లో. చూడండి. ఏ గ్రేట్ కల్చర్ ఆఫ్ హాస్పిటాలిటీ ద స్పానిష్ ఇస్ వెల్ నోన్ కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఎర్రర్ అనేది ఇక్కడ రావాలి. వర్డ్ ఇడియోమాటిక్ స్పేసింగ్, వర్డ్ ఫ్రేజింగ్ తప్పు వచ్చింది. ఏ గ్రేట్ హాస్పిటాలిటీ కల్చర్ ఆఫ్ ద స్పానిష్ పీపుల్ ఈజ్ వెల్ నోన్. ఓకే, ఏ గ్రేట్ హాస్పిటాలిటీ కల్చర్ ఆఫ్ స్పానిష్ పీపుల్ ఈజ్ వెల్ నోన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, కరెక్ట్ సెంటెన్స్ చేంజ్ హాస్పిటాలిటీ కల్చర్ ఆఫ్. ఓకే, ఏ గ్రేట్ హాస్పిటాలిటీ కల్చర్ ఆఫ్ ద స్పానిష్ ఈజ్ వెల్ నోన్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సో బ్యూటిఫుల్ ఎ ల్యాండ్స్కేప్ దాన్ దిస్ వన్. ఓకే, ఇక్కడ కూడా ఎర్రర్ ఉంది. నో ఎర్రర్ అనే ఆప్షన్ లేదు ఇక్కడ. సో కంపల్సరీ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటో చూడండి. ఐ హ్యావ్ నెవర్ సీన్ సో బ్యూటిఫుల్ ఎ ల్యాండ్స్కేప్ దాన్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఎర్రర్ అనేది సో ఉన్నప్పుడు దాన్ రాకూడదు, యాజ్ వస్తుంది. ఓకే, సో బ్యూటిఫుల్ ఏ ల్యాండ్స్కేప్ యాజ్ దిస్ వన్. సో బ్యూటిఫుల్ ఏ ల్యాండ్స్కేప్ యాజ్ దిస్ వన్. సో వచ్చి ఏ వచ్చినప్పుడు యాజ్ ఏ వస్తుంది, అది గుర్తుంచుకోండి రూల్ ప్రకారం. సో ఏ ల్యాండ్స్కేప్ యాజ్ దిస్ వన్. నోట్ చేసుకోండి ఈ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ సెంటెన్స్ ఇస్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సో బ్యూటిఫుల్ ఏ ల్యాండ్స్కేప్ యాజ్ దిస్ వన్. రిమూవ్ ద. ఓకే, వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ ఆన్ అవర్ గార్డ్ టు ఎన్ష్యూర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఇన్సైడ్ ట్రైన్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఉంది. సో నో ఎర్రర్ అని ఆప్షన్ వచ్చింది, కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటి అని అంటే ఆల్వేస్ అనేది ఇక్కడికి రావాలి. వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఆన్ అవర్ గార్డ్. ఓకే, వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ ఆన్ అవర్ గార్డ్ కాదు, వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఆన్ అవర్ గార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది అడ్వర్బ్ అనేది ఇక్కడికి వస్తుంది, అది గుర్తుంచుకోండి. రూల్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్. ఓకే, hence correct answers will be we always have to be on our guard. Okay, adi correct answer. Next question. Through paper had been dominant medium for print, the British Parliament had managed valiantly to hold back the paper tide for over half a millennium. Okay, ఇందులో ఎర్రర్ ఎక్కడుంది చూడండి. త్రూ పేపర్ హ్యాస్ బీన్ ఏ డామినెంట్ మీడియం ఫర్ ప్రింట్, ద బ్రిటిష్ పార్లమెంట్ హ్యాడ్ మేనేజ్డ్ వ్యాలియంట్లీ. ఓకే, ఇక్కడ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. ఇక్కడ మొత్తం అంతా ఒకటే టెన్స్లో ఉండాలి సెంటెన్స్, ఒకటి పాస్ట్ ప్రజెంట్లో ఉండకూడదు. ఇక్కడ హ్యాజ్ ఉన్నప్పుడు ఇక్కడ హ్యాడ్ ఎట్లా వస్తుంది? హ్యాజ్ అంటే ప్రెసెంట్ పెర్ఫెక్ట్, హ్యాడ్ వచ్చేసి పాస్ట్ పెర్ఫెక్ట్. అది ఎట్లా అవుతుంది? అది అవ్వదు కదా. సో హ్యాడ్ కాదు, హ్యాజ్ అనేది ఉండాలి ఇక్కడ. అండ్ హ్యాడ్ అనేది ఎప్పుడు వస్తుంది? 2 యాక్షన్స్ అంటే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఒక యాక్షన్ ఫస్ట్ జరిగితే దాన్ని హ్యాడ్లో వాడతారు, తర్వాత మిగిలిన దాన్ని నార్మల్ టెన్స్లో వాడతారు. ఇది అక్కడ లేదు. ఓకే, ద పేపర్ హ్యాస్ బీన్ డామినెంట్ మీడియం అని అన్నారు, కానీ హ్యాడ్ కాదు. బ్రిటిష్ పార్లమెంట్ హ్యాస్ మేనేజ్డ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. చూడండి,
Past perfect is used when an action was completed before another past action. Here no such second past action exists. చూసారా, ఇంకో సెకండ్ పాస్ట్ యాక్షన్ ఏం లేదు కాబట్టి హ్యాస్ అనేది వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పెట్టి డిస్ప్యూట్ బిట్వీన్ ఎ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎ మోటార్ సైకిల్ ఓన్ కపుల్ లేట్ లాస్ట్ నైట్ లెట్ టు క్లాషెస్ బిట్వీన్ ద లోకల్స్ అండ్ పోలీస్. ఇక్కడ నో ఎర్రర్ వచ్చింది కానీ సెంటెన్స్ నో ఎర్రర్ లెక్క ఉంది కానీ దెర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. అదేంటో మీరే చూడండి, గెస్ చేయండి. చెప్పేస్తున్నా. ఇక్కడ లెడ్ అని ఉంది కదా, ఎర్రర్ ఇక్కడ ఉంది, స్పెల్లింగ్ ఎర్రర్. ఎల్ఈఏడి అని అంటేనేమో లీడర్ అని అర్థం, ఎల్ఈడి అనేది ఉండాలి పాస్ట్ టెన్స్ కింద, ఎల్ఈఏడి కాదు. ఎల్ఈఏడి అంటే మెటల్ పేరు కూడా వస్తుంది కాబట్టి ఎల్ఈడి. ఎల్ఈడి లైట్లు ఉంటాయి కదా, అలా అది గుర్తుపెట్టుకోకండి. బట్ ఇందులో అట్లాంటి జీకేకి సంబంధించినట్టు గుర్తుపెట్టుకోకూడదు. ఇది ద డిస్ప్యూట్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. సో లెడ్ అనేది కరెక్ట్ ఫామ్, V2 అనేది. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ టు మేక్ యువర్ డే యాజ్ వెల్ యాజ్ యూ మేక్ మైండ్. ఓకే, ఇక్కడ కూడా ఎర్రర్ ఉంది కానీ నో ఎర్రర్ అనే ఆప్షన్స్ ఉందని ఎర్రర్ ఉంది ఇందులో కూడా. చూడండి, ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ టు మేక్ యువర్ డే యాజ్ వెల్ యాజ్ యూ మేక్ మైన్ అనేది కాదు, యాజ్ వెల్ యాజ్ అనేది తప్పు. సో యాజ్ వెల్ యాజ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే సీత యాజ్ వెల్ యాజ్ గీత వెన్ టు ద మార్కెట్. ఓకే, అలాగా. లేదా రామ్ యాజ్ వెల్ యాజ్ శ్యామ్ వెన్ టు ద బుక్ స్టోర్, అలాగనమాట. ఇద్దరు కలిసి ఒక పని సైమల్టేనియస్గా చేస్తూ వస్తుంది, ఇక్కడ కాదు. ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ టు మేక్ యువర్ డే యాజ్ యూ మేక్ మైన్. నువ్వు నా రోజుని ఎలాగైతే మంచిగా ఉంచుతావో నేను నిన్ను నీ రోజున అలాగే మంచిగా ఉంచాలి అన్నట్టు. ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉంచితే నేను ప్రశాంతంగా ఉంచుతా అని అర్థం అనమాట. కరెక్ట్ ప్యారలల్ స్ట్రక్చర్ రిక్వైర్స్ యాజ్ నాట్ యాజ్ వెల్ యాజ్. ఓకే, ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ టు మేక్ యువర్ డే యాజ్ యూ మేక్ మైన్. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్ ప్యారలల్ స్ట్రక్చర్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. In 2016, after some unseemingly back and forth to the Commons and Lords, it was decided that Acts of Parliament should no longer be printed on calf skin. Okay, calf skin. Okay, ఎద్దు దూడ స్కిన్ మీద ప్రింటింగ్ చేయకూడదు అని చెప్పేసి పెద్ద గొడవ జరిగింది అనేది. ఏంది, in 2016 after some unseemingly back and forth to the Commons and Lords. టు ద కామన్స్ అంటే మామూలు ప్రజలు, లార్డ్స్ అని అంటే దొరలు, పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళ గురించి. ఇక్కడ చూడండి ఎర్రర్ కనిపించేసింది, ద కామన్స్ అని ఉంది. లార్డ్స్కి మాత్రం ఆర్టికల్ లేదా, లార్డ్స్ కూడా వీళ్ళు వేరు. అలాంటప్పుడు ఇక్కడ ఆర్టికల్ రావాలి. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒక్కటే అయితే అప్పుడు ఆర్టికల్ రాకూడదు. లైక్ ఎలా చెప్పాలి అని అంటే ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఒక్కరే అనుకోండి, అప్పుడు ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు లేదా జగన్, లోకేష్ అని అలా చెప్తాం. కానీ ఒకేలా ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ద డిప్యూటీ సీఎం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్తాం, అలాగనమాట. ఇది అంతే, గుర్తుంచుకోండి. ఎర్రర్ వచ్చేసి ద బిఫోర్ లార్డ్స్ అని పెట్టాలి. చూడండి, వెన్ రిఫరింగ్ టు ఆర్టికల్ టు ద కామన్స్ అండ్ ద లార్డ్స్, అది ఆన్సర్. షీ వాంటెడ్ టు బేక్ ఎ కేక్ ఫర్ బోత్ హెర్ బ్రదర్స్. ఓకే, ఇక్కడ ఫర్ బోత్ ఆఫ్ హెర్ బ్రదర్స్ అనేది ఎర్రర్ అన్నట్టు అనిపిస్తుంది మనం చదువుకుని ఇంగ్లీష్ బట్టి, కానీ కాదు. షీ వాంటెడ్ టు బేక్ ఎ కేక్ ఫర్ బోత్ హెర్ బ్రదర్స్. ఇది నేను తప్పు పెట్టాను ఎగ్జామ్లో, మీరు అలా పెట్టకండి మార్క్ టెస్ట్లో. సో చూడండి, ద సెంటెన్స్ ఇస్ గ్రామటికల్లీ కరెక్ట్. బోత్ ఈస్ ప్రాపర్లీ యూజ్డ్ వెన్ విత్ హెర్ బ్రదర్స్. ఓకే, బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ లండన్. ఇక్కడ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ లండన్ అండ్ బోత్ హెర్ బ్రదర్స్ అనేది కూడా కరెక్టే. ఓకే, the subway system has become very safe and it has come a long way since the 1980s and 1990s where violence was rampant. ఓకే, ఇందులో ఎర్రర్ మీకు కనిపించిందా? చూడండి, మీకు తెలిస్తే చెప్పండి లెవెల్. నాకైతే ఆల్రెడీ కనిపించింది. ఎర్రర్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే వేర్ దగ్గర ఉంది. ఎందుకంటే మనం టైం గురించి మాట్లాడుతున్నాం, 1980s అండ్ 1990s. సో అప్పుడు ఏం రావాలి, వెన్ రావాలి, వేర్ రాకూడదు, అది గుర్తుంచుకోండి. కామన్గా వచ్చేది టైం టేకింగ్, టైం వెర్బ్, వేర్ కాదు, వెన్ ఉండాలి. The sentence refers to time period 90, so not place. Use when for time references. Do you have the faint idea of what would happen if Ma sees this? Okay, అమ్మగాని చూసిందంటే ఏమవుద్దో నీకు కొంచెం ఐడియా ఉందా అని అర్థం. సో దీని మీనింగ్ నాకైతే కేవలం ఈ సినిమా ఏదో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ప్రకారం నాకు ఇది గుర్తొచ్చేసింది. డూ యూ హ్యావ్ ద ఫెయింటెస్ట్ ఆఫ్ ది ఐడియా అనేది ఉంటుంది. సో ఫెయింట్ ఐడియా అని ఉంది కాబట్టి ఇది తప్పు ఇక్కడ సెంటెన్స్. మీరు కూడా ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ అది కొంచెం చూస్తే ఆ డైలాగ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్, ద ఫెయింటెస్ట్ ఆఫ్ ది ఐడియా. నెక్స్ట్ క్వశ్చన్. డిసీజెస్ పాస్డ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఆర్ కాల్డ్ జూనోసిస్. ఓకే,
ఎర్రర్ అనేది ఇందులో ఎక్కడా లేదు. కానీ నేను ఏమనుకున్నా అంటే నాకు వచ్చిన డౌట్ ద డిసీజెస్ యాడ్ చేయాలి కదా, ద జూనోస్ యాడ్ చేయాలి కదా, ఎందుకు లేదు అనుకున్నా. కానీ రూల్ ప్రకారం అయితే మనం ఒక స్పెసిఫిక్ డిసీజ్ గురించి మాట్లాడట్లేదు. ద ట్యూబర్క్యులోసిస్ పాస్డ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఈజ్ కాల్డ్ ద జూనిస్ అని అంటే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ డిసీజెస్ అన్నట్టు రకరకాల డిసీజెస్ ఉండొచ్చు. కాబట్టి డిసీజెస్ పాస్డ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఆర్ కాల్డ్ జూనోసెస్. ఓకే, నో ఎర్రర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ సెంటెన్స్లో ఎర్రర్ లేదు, అందుకనే నేను ఇది తీసుకొచ్చాను. ఎర్రర్ లేకపోయినా సరే, కాబట్టి గుర్తుంచుకోండి. ఇదే మనం తప్పు చేస్తాం ఎగ్జామ్లో, ఎర్రర్ ఉంది దా అని పెట్టి, అందుకని నేను తీసుకొచ్చాను. ఎర్రర్ ఉండకూడదు. ఎర్రర్ లేని క్వశ్చన్స్ని బాగా బట్టి పట్టాలి, మనం బాగా గుర్తుంచుకోవాలి. చిల్డ్రన్ షుడ్ వాచ్ టీవీ ఫ్రమ్ డిస్టెన్స్ యాజ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఐసైట్. ఓకే, ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ షుడ్ వాచ్ టీవీ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ అనేది రావాలి. ఫ్రమ్ డిస్టెన్స్ అని వచ్చింది. ఓకే, ఒక డిస్టెన్స్ నుంచి చూడడానికి ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఎర్రర్ లైస్ ఇన్ ఫ్రమ్ డిస్టెన్స్. చూసారు కదా, ఏ ఈజ్ నీడెడ్, ఆర్టికల్ ఏ ఈజ్ నీడెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిల్డ్రన్ షుడ్ వాచ్ టీవీ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ యాజ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఐ సైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమయ్య వోంట్ ఈట్ ఎనీ జంక్ ఫుడ్ ఎట్ ఆల్. ఓకే, అమయ్య వోంట్ ఈట్ ఎనీ జంక్ ఫుడ్ ఎట్ ఆల్. ఇందులో ఎర్రర్ అనేది కనిపిస్తుందా? అమయ్య వోంట్ ఈట్ ఎనీ జంక్ ఫుడ్ ఎట్ ఆల్. ఎక్కడ ఎర్రర్ లేదు, నో ఎర్రర్. అందుకే గుర్తుంచుకోవడానికి చెప్పా, ఎర్రర్ ఇక్కడ ఉంది అని చెప్పేసి పెట్టొచ్చాము. నో ఎర్రర్ క్వశ్చన్ ఇది పక్కా వస్తుంది ఎగ్జామ్లో, రిపీట్ అవుద్ది. మాక్ టెస్టులు రాస్తూ ఉండండి, బెనిఫిట్ అవుద్ది. హీ కెనాట్ స్పీక్ స్పానిష్ బికాస్ హీ వాస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ స్పెయిన్. బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ స్పెయిన్, హీ కెనాట్ స్పీక్ స్పానిష్. స్పెయిన్లో పుట్టి కూడా స్పానిష్ మాట్లాడలేడు. కానీ బికాస్ అని ఎందుకు వస్తుంది? ఒకవేళ బికాస్ ఇన్ ఇండియా అని అంటే అర్థం ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ లాజికల్ రీజనింగ్లో రావాల్సిన క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చాడు. మనం ఏం చేస్తాం, ఇక్కడ స్పెయిన్లో కూడా ఎర్రర్ ఉంది అని పెడితే తప్పు అయిపోద్ది. కానీ బికాజ్ ఇంగ్లీష్ కాబట్టి మనం స్పెయిన్ అని పెట్టకూడదు. ఇక్కడ బికాస్ దగ్గర ఎర్రర్ ఉంది. బికాస్ని తీసేసి ఈవెన్ దో కానీ ఆల్ దో కానీ పెట్టాలి. చేంజ్ బికాస్ టు ఆల్ దో. యా, ఆల్ దో అనేది కరెక్ట్ ఆన్సర్. ఈవెన్ దో అని కూడా పెట్టవచ్చు మనం, అదేం పెద్ద ఇష్యూ అవ్వదు. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ సూన్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ గెట్స్ ఓవర్. ఐఆమ్ గోయింగ్ టు హోమ్ కాదు, ఐఆమ్ గోయింగ్ హోమ్ అనేది జనరల్ సెంటెన్స్, అది కూడా ఎర్రర్ అవుద్ది. టూ అనేది తీసేయండి. ఐఆమ్ గోయింగ్ టు హోమ్ కాదు, ఓన్లీ హోమ్. ఓకే, ఎర్రర్ రైసన్ ఆప్షన్ 2. ఐఆమ్ గోయింగ్ హోమ్ ఈజ్ కరెక్ట్ యూసేజ్. ఐఆమ్ గోయింగ్ హోమ్ సూన్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ గెట్స్ ఓవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టీచర్స్ డే షెల్ బి అబ్జర్వ్డ్ యాజ్ నాన్ టీచింగ్ డే ఇన్ అవర్ క్యాంపస్. ఓకే, టీచర్స్ డే షెల్ బి అబ్జర్వ్డ్ యాజ్ నాన్ టీచింగ్ డేస్ ఇన్ అవర్ క్యాంపస్. కానీ తప్పు ఉంది ఎర్రర్లో. ఎక్కడుంది గెస్ చేయండి. టీచర్స్ డే షెల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఏ నాన్ టీచింగ్ డే. ఏ అనేది ఉండాలి ఇక్కడ. ఆర్టికల్ ఏ మిస్సింగ్. చూడండి, ఆర్టికల్ ఏ డినోట్స్ దట్ ఇట్ ఈస్ వన్ డే. ఒక స్పెసిఫిక్ డేని డిఫైన్ చేస్తున్నాం, ఒక నాన్ టీచింగ్ డే అనేదాన్ని. టీచర్స్ డే ఈస్ అబ్జర్వ్ యాజ్ ఏ నాన్ టీచింగ్ డే. లైక్ ఎలా చెప్పాను, సంక్రాంతి ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ బెస్ట్ హాలిడే ఆఫ్ అవర్ ఈ బెస్ట్ హాలిడే ఆఫ్ ద ఇయర్ అన్నట్టు. మన సంక్రాంతికి అయితే ఊరు వెళ్తాం కదా, అలాగే ఇది కూడా. ఇఫ్ ద రిపోర్ట్ డిడ్ నాట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఇట్ కుడ్ నాట్ బి యూజ్డ్ బై దెమ్. ఇఫ్ ద రిపోర్ట్ డిడ్ నాట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఇట్ కుడ్ నాట్ బి యూజ్డ్ బై దమ్. ఈ క్వశ్చన్ నేను తప్పు పెట్టాను ఆన్సర్ నో ఎర్రర్ అని. కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది. ఏంది అని అంటే, ఇఫ్ అనే వస్తే ఒక కండిషన్ ఉండాలి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ గివ్ యూ. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ గివ్ యూ, అదే ఆన్సర్. ఇఫ్ హీ ఈజ్ ద కిల్లర్ హీ వుడ్ కిల్ మీ. ఇఫ్ ద రిపోర్ట్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఇట్ కుడ్ నాట్ బి యూజ్డ్ బై దెమ్. కానీ ఇది కాదు ఆన్సర్. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సిన్స్ అనేది ఆన్సర్ అనమాట. సిన్స్ ద రిపోర్ట్ డిడ్ నాట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఇట్ కుడ్ నాట్ బి యూజ్డ్ బై దమ్. ఆ రిపోర్ట్లో ఏం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయలేరు అనేది ఆన్సర్ అనమాట. ఓకే, 19th క్వశ్చన్. ఐ ఫెల్ట్ ఐ ఆమ్ డయింగ్ ఆఫ్ వీక్నెస్ అండ్ హ్యావ్ బేర్లీ స్ట్రెంగ్త్ టు రైట్ బట్ ఇట్ మస్ట్ బి డన్ ఇఫ్ ఐ డై ఇన్ ద డూయింగ్. I felt I am dying in weakness and I have barely strength right, but it must be done if I die in the doing. ఈ సెంటెన్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. నేను చాలా గుర్తుపెట్టుకున్నాను కానీ ఎర్రర్ ఏందో నాకు గుర్తు రావట్లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆప్షన్. టెన్స్ ఇన్కన్సిస్టెన్సీ. ఐ ఫెల్ట్ అనేది వచ్చింది కదా. ఓకే, ఫెల్ట్ అనేది పాస్ట్, యామ్ అనేది ప్రెసెంట్లో ఉంది. యామ్ ఉండకూడదు, వాజ్ ఉండాలి. ఐ ఫెల్ట్ ఐ వాస్ డైయింగ్. పాస్ట్ టెన్స్ ఫెల్ట్ షుడ్ బి ఫార్వర్డ్. కరెక్ట్. ఐ ఫెల్ట్ ఐ వాస్ డైయింగ్ ఆఫ్ వీక్నెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లేదా ఐ ఫీల్ ఐ ఆమ్ డయింగ్ ఆఫ్ వీక్నెస్ యాజ్ ఇట్ మస్ట్ బి డన్. డన్ కూడా V2లో ఉంది. డూ డిడ్ డన్ V3లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫెల్ట్ ఐ వాజ్ అనే రావాలి, ఫీల్ అని రాకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ఐ షట్ ద డోర్ అండ్ స్టార్టెడ్ బ్యాక్ టు ద లివింగ్ రూమ్ హీ యెల్డ్ సంథింగ్ ఎట్ మీ బట్ ఐ కుడెంట్ స్ట్రిక్ట్లీ హియర్ హిమ్. స్ట్రిక్ట్లీ హియర్ హిమ్ ఏంది?
క్వశ్చన్ చూస్తేనే మనకు ఆన్సర్ వచ్చేసింది. స్ట్రిక్ట్లీ దగ్గర ఎర్రర్ ఉంది, కానీ ఏముంటుంది సెంటెన్స్, కరెక్ట్ సెంటెన్స్ ఏందో చూద్దాం. ఆఫ్టర్ ఐ షట్ ద డోర్ అండ్ స్టార్టెడ్ బ్యాక్ టు ద లివింగ్ రూమ్ హీ yelled something at me but I couldn't clearly hear him. Hear him is the answer. If they said nothing she could sense their disapproval of her suggestion. ఇఫ్ మీద ఇలాగ వస్తుంది క్వశ్చన్స్ చూడండి, కొత్త ప్యాటర్న్లో ఇఫ్ అనేది ఇలాగుంది. ఈవెన్ దో దే సెడ్ నథింగ్ షీ కుడ్ సెన్స్ దేర్ డిసప్రూవల్ ఆఫ్ యర్ సజెషన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్దో. ఆల్దో అనేది ఈవెన్ దో అన్నా సరే పెట్టుకోవచ్చు. ఓకే, ఇఫ్ దగ్గర సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే ఉంది, ఇది కూడా మోడల్ చూడండి. ఆల్దో దే సెడ్ నథింగ్ షీ కుడ్ హియర్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్, షీ కుడ్ సెన్స్ దేర్ డిసప్రూవల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A celestial body or astronomical object is naturally occurring physical thing, association or configuration that happens in the visible universe. ఇందులో మీకు ఎర్రర్ కనిపిస్తుందా? నాకైతే ఇక్కడ అసోసియేషన్ దగ్గర అసోసియేటివ్ అని ఉండాలేమో అనిపిస్తుంది, కానీ చూద్దాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. A celestial body or astronomical object is naturally occurring physical thing, physical thing ఒక ఆబ్జెక్ట్ అంటున్నారు. అసోసియేషన్ ఆర్ కాన్ఫిగరేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ విజిబుల్ యూనివర్స్. అసోసియేషన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తుంది, కాబట్టి అసోసియేటివ్ అని అనకూడదు. అసోసియేటివ్ ఆబ్జెక్ట్ అలా వస్తే కరెక్ట్, కానీ అసోసియేటివ్ అని వస్తే రాంగ్ అది. సో అసోసియేషన్ కరెక్టే, కాన్ఫిగరేషన్ కూడా కరెక్టే. ఒక సెట్ ఆఫ్ డిజైన్ అని అర్థం కాన్ఫిగరేషన్ అంటే, దట్ హ్యాపెన్స్ ఇన్ ద విజిబుల్ యూనివర్స్. సో ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఆన్సర్ ఇస్ నో ఎర్రర్. యా, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ 5 sisters care for one another like mothers. ఓకే, దిస్ 5 sisters care for one another like mothers. ఓకే, మనకి ఇంకోటి రూల్ ఒకటి ఉంది. ఈచ్ అదర్ ఎప్పుడు వస్తుంది, వన్ అనదర్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది. ఈచ్ అదర్ అనేది ఏమో ఇద్దరు ఉంటే, లైక్ దే లవ్ ఈచ్ అదర్, ఇద్దరు లవర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి దే లవ్ ఈచ్ అదర్ అని చెప్తావు. అలాగే ఒక మొత్తం అనాథాశ్రమం ఉంది, దే లవ్ వన్ అనదర్. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు ఇష్టపడతా ఉంటారు, ప్రేమ ఉంటుంది వాళ్ళ మధ్య అని. వన్ అనదర్ ఈజ్ కరెక్ట్లీ యూజ్డ్ ఫర్ 5 sisters. ఇక్కడ 5 sisters ఉంది కాబట్టి వన్ అనదర్ అనేది యూజ్ చేస్తాం, ఈచ్ అదర్ అనేది యూజ్ చేయకూడదు. ఇదిగోండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్ యూజ్ ఇట్ వెన్ 2 persons ఆర్ ఇన్వాల్వ్డ్. వన్ అనదర్ ఈజ్ యూజ్ మోర్ దాన్ 2%. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్ యూజ్ చేస్తాం, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ద టీమ్ వన్ వెరీ ఈజీలీ ఎట్ ద రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్. ద టీమ్ వన్ వెరీ ఈజీలీ, ఎలా గెలిచింది? ఈజీలీ గెలిచింది. సెంటెన్స్ కరెక్ట్గా ఉంది అక్కడి వరకు. ఎట్ ద రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్, రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్లో జరిగింది. ఇది కూడా నో ఎర్రర్ క్వశ్చన్, అందుకే నేను సేవ్ చేశాను, కన్ఫ్యూజ్ అవుతారని. నో ఎర్రర్ క్వశ్చన్లు కూడా మనం గుర్తుంచుకోవాలి, అందుకనే నోట్ చేసుకోండి. టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద చేంజింగ్ సీజన్ ఈజ్ హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ దెన్ టు బి హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ స్ప్రింగ్. ఈ క్వశ్చన్ని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాన్ ఉంది, కంపారిటివ్ డిగ్రీ. ఐ ఆమ్ స్ట్రాంగర్ దాన్ యూ అనేది గుర్తుంచుకోండి. నేను నీకంటే బలవంతుడిని అని చెప్పడానికి ఐ ఆమ్ స్ట్రాంగర్ దాన్ యూ. కానీ ఇక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చి వచ్చింది అని అంటే హ్యాపీ దగ్గర ఉంది. హ్యాపీయర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఐ ఆమ్ హ్యాపీయర్ దాన్ యూ అని చెప్తుంది అనమాట. హ్యాపీయర్ దాన్ టు బి హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ స్ప్రింగ్. ఒక స్ప్రింగ్ సీజన్లోనే లవ్లో ఉండకుండా అన్ని సీజన్తోని లవ్ చేయడం ఇంపార్టెంట్ అని సెంటెన్స్ అర్థం. సో హ్యాపీయర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్, దాన్ వచ్చింది కాబట్టి. దానికి ఇక్కడ ఎర్రర్ లింక్ అయ్యి ఉంది. కంపారిటివ్ డిగ్రీలో కంపారిజన్ చేస్తున్నాం 2 seasonsకి. హ్యాపీయర్ అనేది ఉండాలి, స్ట్రాంగర్ దాన్ యూ, హ్యాపీయర్ దాన్ యూ, అది. ఓకే, ఇంతటితోటి 25 questions అయిపోయినాయి ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ 6. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఈ పేజ్ది HTML PPT మీకు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.